క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఎక్కడా? అక్కడ. ఏంటక్క మీరు మాత్రం విన్ అవుతున్నారు? మీరా? ఏంటి నాన్న? ఏంటి నాన్న? పదనాతరా తర్వాత మీ ఇంటికి తొందరగా వెళ్ళిపో. ఏదైనా చెయ్యాలనుకుంటే అయిపోతాను అంతే. పూజారి గారు గుళ్ళో వెయిట్ చేస్తున్నారు, రా. పాయల్, థ్యాంక్ యూ. ఈ రోజు మీ పుట్టినరోజా? ఈ రోజు నుంచి ఈ గుడికి దాసి అవ్వబోతున్నాను. దాసి అంటే పని మనిషే కదా? అరే అలా కాదు, ఇక మీదట నేను దేవుడికి సేవ చేద్దాం అనుకుంటున్నా. సేవ చేయబోతున్నారా? నా కూతురు మీరా సేవ చేయబోతుందా? ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది? ఇదంతా మనకి ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా. బాగా ఆలోచించి చూడు. ఆ అమ్మాయి చిన్న పిల్ల. ఈ గుడికి తను సేవ చేసుకోవటానికి సంతోషపడుతుంది. ఈ పని చెయ్యకపోతే చినిగిన బట్టలు వేసుకుని ఊరంతా తిరిగి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా?
ఈ గుడి బట్టలు వేసుకుంటే తనకి మంచి మర్యాద దొరుకుతుంది. సామ్రాట్, ఒకసారి నేను చెప్పేది విను. మీ కూతురు అందరిలాంటి అమ్మాయి కాదు. నిన్న కూడా ఒక కుటుంబం వాళ్ళ అమ్మాయిని గుడికి కానుకగా ఇచ్చారు. అందువల్లే నేను ఈ విషయం నీకు చెప్తున్నాను. మీ అమ్మాయికి కూడా ఆ దేవుడి కృప ఉంది. నువ్వు మీ అమ్మాయిని ఆ దేవుడికి సేవకిగా మార్చావంటే ఆ భగవంతుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ పరిస్థితి కూడా మారిపోతుంది. మీ ముత్తాత వాళ్ళ చెల్లెలు కూడా దేవుడికి సేవ చేసుకున్నారు కదా. నేను పూజారి గారు, నేను దీని గురించి ఆలోచించాలి. ఎక్కువగా ఆలోచించొద్దు. నేను ఒకటి చేస్తాను. నేను మీరా వాళ్ళ అమ్మతో మాట్లాడతాను దీని గురించి. సరే వెళ్ళు, త్వరగా మాట్లాడి చెప్పు. మీరా దేవుడి సేవ కోసమే పుట్టింది, దాన్ని ఎవరు మార్చలేరు. తన కన్న తల్లి అయినా కానీ దీన్ని అడ్డుకోలేరు. మనం ఆడవాళ్ళను ఎప్పుడూ ఒక దేవతగా పూజిస్తాం, కానీ మన అవసరానికి తగ్గట్టు వాళ్ళని దేవదాసిగా మార్చేస్తున్నాం. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ లో మీ హృదయం పగిలిపోయేలా ఒక ఇన్సిడెంటే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అది కూడా పూర్వీకు అనే ఒక పేర్లో పాపం చేయటం ఒక జోదం లాగా ఆడుతున్నారు. వావ్ మీరా, నువ్వు చాలా బాగా డాన్స్ ఆడుతున్నావు. నీ డాన్సు నా మనసుని చాలా సంతోష పెట్టేసింది. నాకు ఎలా ఉండిందంటే ఇలారా, నీ నోటికి చక్కెర ఇవ్వాలమ్మా. అరే, కాళ్ళ మీదంతా పడద్దు. అయ్యగారు, మీరు బాధపడకండి. ఈ డ్రెస్ని నేను పందలకారికి ఇచ్చేసి వస్తాను. అరే, వద్దమ్మా, ఈ బట్టలన్నీ తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు చాలా బాగా డాన్స్ ఆడావు కదా, అందుకని ఇది బహుమతిగా ఉంచుకో. అంతే కదా? నేను బయలుదేరుతాను. అరే, కాస్త ఆగు. వెళ్తామా? అరే, ఉండొచ్చు కదా. అమ్మా, నాకు ఆకలేస్తుంది, త్వరగా. ఉండమ్మా, ఇస్తున్నాను. అమ్మా, త్వరగా ఇవ్వు. ఉండమ్మా, చేస్తున్నాను. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. చూడమ్మా, నాన్న తిరిగి వచ్చేసినాక ఆయన తిన్నాక నువ్వు కూడా తిందు కానీ, సరేనా? అమ్మా, నాన్న అక్క గుడిలోనే తినేసి వస్తారు. నాకు ఇప్పుడు కాస్త ఇవ్వండి. చూడమ్మా, కొంచెం వెయిట్ చేయమ్మా, నాన్న తిరిగి వచ్చేస్తారు. ఇదిగో, అప్పుడు దాకా ఇది తాగు. అమ్మా, అమ్మా, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడైనా అన్నం పెట్టండి. అమ్మా, ఇవన్నీ చూడు. గుడిలో నాకు ఏమిచ్చారని. ఇది మాత్రం కాదు, కొత్త బట్టలు కూడా ఇచ్చారు. బాగున్నానా? అక్క, ఇటువైపురా. అరే, ఈ డ్రెస్ చాలా బాగుంది. తర్వాత ఈ కొత్త గాజు కూడా బాగుంది. తర్వాత ఈ పాపడి బిల్లు కూడా చాలా బాగుంది. వావ్, నువ్వు వేసుకున్న కమ్మలు కూడా బాగున్నాయి. నాన్న, నాకు ఇవన్నీ కావాలి. సరే సరే తల్లి, తెస్తానులే. ఇంకా పాపా, ఈ డ్రెస్ మాత్రం కాదు, ఈ స్వీట్ కూడా ఆయనే ఇచ్చారు. ఇదో తిన్ను. అరే, మెల్లగా తిన్ను. అమ్మా, తినండి. నాన్నగారు, మీరు కూడా. ఇలా చూడమ్మా, నీకు రోజు నీకు నచ్చినట్టు తినాలా? ఇంకా ఇవాళ కొత్త బట్టలు దొరికాయి, ఇవి నీకు నచ్చాయా? చాలా. ఇంకా దేవుడికి సేవ చేయడానికి అవకాశం దొరికింది. ఇంకా ప్రతిరోజు నువ్వు గుళ్ళో డాన్స్ ఆడటం నీకు నచ్చుతుంది కదా? నాకు చాలా ఇష్టం. నాన్నగారు, మీకు తెలుసా, నేను ఎప్పుడంతా దేవుడి ముందు డాన్స్ ఆడతానో అప్పుడంతా నేను సంతోషంగా ఉంటాను. అదే అమ్మా, చూడమ్మా, దానికి నిన్ను పిలిచారు. నన్ను పిలిచారా? అవును,
నువ్వు దేవుడి దగ్గర దాసిగా ఉండి దేవుడికి సేవ చేయటానికి ఇష్టపడుతున్నావా? అదేంటంటే దేవదాసిగా ఉంటావా? అరే వావ్, ఆ అక్క దేవుడికి సేవ చేయబోతుందా? మీరు ఏమంటున్నారండి? అవును, నేను నిజం చెప్తున్నా. ఇలా తను చేయడం వల్ల ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తుంది. ఇలా చూడమ్మా, ఇది నీకు ఇష్టమేనా? ఈ రోజు నుంచి దేవుడికి సేవ చేయబోతున్నాను. నేను కూడా పాయల్లాగా దేవదాసి అయిపోతున్నానా? అయితే నేను కూడా దేవదాసి అవుతాను. పాయల్ అక్కడే మధ్యలో కనిపించడం లేదు. తను కూడా దేవదాసి అయిపోతుంది కదా? అవును, పాయల్ కూడా అవుతుంది. త్వరగా రా. వెళ్ళుమ్మా, కుంకుమ పళ్ళంలో నీ తలని ఉంచు. ఈ రోజు నుంచి నువ్వు కూడా దేవదాసి అయిపోయావు. దేవదాసి జోగన్. మన ఊర్లలో ఇలా జరగటం ఏది కొత్త కాదు. మీరాబాయి ప్రేమ వల్లే తను మనసారా గుళ్ళో దేవదాసిగా మారిపోయింది. మీరాబాయి దగ్గర నుంచే ఈ ప్రాక్టీస్ కొనసాగుతూ ఉంది. కానీ ఇలా చేయటం వల్ల మనం దేవుడి కృప పొందగలమా? లేకపోతే ఈ అమ్మాయి జీవితం ఇంకొక వేరే దిశ వైపు వెళుతుందా అని మనం వేచి చూద్దాం. ఈ కుంకుమక వెనకాల ఒక అందమైన మొహం దాగి ఉంది. ఈ రోజు నుంచి నువ్వు దేవదాసి. ఇంకా చేయడానికి ఏమైనా పూజలున్నాయా?
దేవదాసి మొహం ఎప్పుడు చిరునవ్వుతోనే ఉండాలి. ఇది నీకొక శ్రేష్టమైన రాత్రిగా ఉంటుంది. ఆ దేవుడు ఈరోజు నీ ముందు కనిపిస్తాడు. దేవుడా? ఎలాగా? నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను? సరే, ఇది వినుమ్మా. ఆ దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఏది జరిగినా సరే నువ్వు మౌనంగానే ఉండాలి. ఆయన ఏం చెప్పినా సరే నువ్వు అది చెయ్యాలి. అర్థమైందా? ఇదిగో పాల్. రేఖా, ఇదిగో పాలు తాగు. పాలా? అవును, పాలు. ఈరోజు ఈ పాలుని నువ్వు తాగాలి. తీసుకో, తాగు. ఇంకా పాయలెందుకు కనిపించటం లేదు? ఎందుకు ఎక్కడా కనిపించటం లేదు? నిన్నే కదా తను కూడా దేవదాసి అయింది. పాయల్ బయటికెళ్ళింది, తను వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు పాలు తాగు. పాలు తాగిన తర్వాత ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ ఉండాలో నిన్నక్కడికి తీసుకెళ్లి వదిలేస్తాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నించకూడదు. అర్థమైందా? తర్వాత అక్కడే నీకు దేవుడు దర్శనం ఇస్తాడు. నా చెల్లి ఇంకా నా అమ్మ నాన్న నాతో ఉంటే బాగుంటేది. ఈ చోటు చాలా బాగుంది. రౌకార్ గారు, మీరేంటి ఇక్కడ ఈ సమయంలో? మీరు తప్పుగా రూమ్కి వచ్చున్నారు అనుకుంటున్నా. ఇది నా రూమ్. నేను కూడా కరెక్ట్ అయిన రూమ్కే వచ్చాను. నువ్వు కూడా కరెక్ట్ అయిన రూమ్లోనే ఉన్నావు. మీరు తాగారనుకుంటున్నాను. దయచేసి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. దేవుడు ఇప్పుడు వస్తారు. ఆయనకి నా మీద కోపం వస్తుంది. భయపడకో, అతను ఆకాశంలోనే దేవుడిగా ఉంటాడు. కానీ ఈ భూమిలోనూ ఇక్కడను నేనే దేవుణ్ణి. ఈ గుడిలో ఉన్న నగలు, డబ్బు అన్ని కూడా మేము ఈ గుడికి విరాళంగా ఇచ్చాం. మా భక్తి. నువ్వు స్వర్గానికి వెళ్ళినా ఇలాంటి మనుషుల్ని చూడలేవు. మేము చాలా పెద్ద భక్తులం. మీ భక్తి అంతా మాలాంటి మనుషులకి మీ భక్తిని చూపించాలి. వదలండి, వదలండి. నేను కౌసల్యకి దీని గురించి చెప్తాను. పిచ్చిదానా, దేవుణ్ణి కోప్పడితే ఏం జరుగుతుందో తెలుసా? అంతా నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కౌసల్య దీని గురించి నీ దగ్గర చెప్పలేదా?
ఒక మంచి దేవదాసి ఇలా అంతా నడుచుకోదు. మంచి దేవదాసి అవ్వాలనుకుంటున్నావు కదా? వద్దు, నన్ను వదలండి, నన్ను వదలండి, నన్ను ఏం చేయొద్దు. నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావో అర్థం చేసుకో. నువ్వు గుడికి వచ్చావా లేకపోతే కానుక తీస్తానికి వచ్చావా? ఈ కానుక అంతా దేవుడికి గుడికి సొంతమైనది. ఇంకా ఇదంతా ఇక్కడ వచ్చే భక్తులకి సొంతమైనది. దేవదాసులంతా బానే ఉన్నారు, నాకే బాధలన్నీ ఇస్తున్నారు. మీరా ఎలాగుంటుందో నాకు తెలియదు. చాలా నొప్పిగా ఉంది. సర్దుకుంటుందిలే. నువ్వు ఎప్పుడు లేస్తావా అని ఎదురు చూశాను. కౌసల్య, నాకు చాలా నొప్పిగా ఉంది. నువ్వు ధైర్యమైన అమ్మాయివి, ఈ చిన్న విషయానికి భయపడుతున్నావు? ఇలా ఏడుస్తూ ఉంటే మొహం అందంగా ఉంటుందా ఏంటి? దేవుణ్ణి ఇలా ఏడుపు మొహంతో చూస్తావా? నాకేం కాணிకలు అక్కర్లేదు, నాకు దేవుడు కూడా చూడాలని లేదు. ఎందుకమ్మా అలా చెప్తున్నావు? దేవదాసి జీవితం అంటే ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నువ్వు అది కాదనలేవు. నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. కౌసల్య, నాకు భయం వేస్తుంది. నేను మా ఇంటికి వెళ్ళాలి. అయితే సరే, నువ్వు ఎడవకు. ఈసారి నీకు నేను ఈ అవకాశాన్ని ఇప్పిస్తాను. కానీ అస్తమానం అడగకూడదు. మా అమ్మగారిని చూడాలి, మా ఇంటికి వెళ్ళాలి. ఇంటికెళ్ళాలి. ఎందుకు ఎప్పుడు ఇదే చిన్నపిల్లలా చెప్తున్నావు? నీకో విషయం తెలుసా? ఇక్కడికి వచ్చి నేను ఆయన్ని కలిసినప్పుడు కేవలం నాకు 11 ఏళ్లు. నేనెంత కష్టపడ్డానో తెలుసా? అన్నిటినీ ఓర్చుకొని ఈ స్థితికి నేను వచ్చాను. ఇప్పుడు నన్ను చూడు. నేను ఇంటికి వెళ్ళాలి, మా అమ్మగారిని కలవాలి. నోరు మూసుకో. ఇది చూసావు కదా? ఇప్పుడు ఈ దేవాలయానికి నువ్వు సొంతం. ఈ రోజు నుంచి నువ్వు ఇది దృష్టిలో ఉంచుకో. ఇక్కడే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నువ్వు గనక ఇలా ఏడుస్తూ ఉంటే నువ్వు, నీ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరూ కష్టపడాలి. అర్థమైందా? ఏడవకు. ఈ మాత్రని ఆయన వచ్చిన తర్వాత వేసుకో. ఈ మాత్రని మాత్రం నువ్వు వేసుకోకపోయావంటే తర్వాత పెద్ద కానుక లభిస్తుంది. ఇదిగో వేసుకో. అరే వేసుకో. నాన్న బట్టలు కూడా చేసి మడితే సరే. ఇదిగో నాన్న వచ్చేసారు. షౌకార్ గారు ఇవన్నీ మనకిమ్మని చెప్పారు. అవునా? గ్రామంలో కూడా మనకి మర్యాదలున్నాయి. దేవదాసి తల్లిదండ్రులైనందువల్ల. అంతా దేవుడి దయ. రేపటి నుంచి పిండి తీసుకునే అవసరం లేదు. ఇంకా ఈరోజు మన దగ్గర చాలా ఉంది. అవును. నువ్వు త్వరగా వేడివేడిగా చపాతీలు ఇంకా బంగాళదుంప కూర చెయ్యి. వెళ్ళు, అక్కడి నుంచి చపాతీ తీసుకురా. సరే.
మనకు కూడా మంచి రోజులు వచ్చాయి. ఇటు చూసావా, కొత్తదిగా ఒకటి వచ్చింది. అరే రే, చూస్తుంటే కొత్త పువ్వులాగే అనిపిస్తుంది. చూడు, ఎండిపోయిన పువ్వు అక్కడ నుంచి ఉంది. ఇక్కడ రా. ఇదివరకైతే ఆ షాపాడు నీ వెనకే కదా తిరుగుతున్నాడు, లేదంటావా? లేకపోతే నువ్వే ఇప్పటికి ఓనర్ అయ్యేదాన్నివి. నీకు ఆ షాపాడు ఒక్కడు సరిపోడా? అందరు అబ్బాయిలు కావాలా నీకు? ఇదని నీకు సొంతమని అనుకోకు. వయసులో ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఒకప్పుడు నా వెనక కూడా అందరూ పడ్డారు. కానీ గుర్తుపెట్టుకో, కొట్టే గాలి ఎప్పుడు నీ వైపే ఉండదు. ఒకప్పుడు నా వెంట పడేవాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు. నిన్ను చూసేవాళ్ళు రేపు ఇంకో అమ్మాయిని కూడా చూడొచ్చు. అప్పుడు నువ్వు ఉండవు. ఆ రోజు నిన్ను నీ కుటుంబాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఎవరు నిన్ను కాపాడలేక చాలా బాధపడతావు. నువ్వు గనుక ఇలా ఏడుస్తూ ఉంటే నువ్వు, నీ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరూ కష్టపడాలి. నన్ను వదులు, వదులు. ఈ రోజైనా నన్ను వదలండి, దయచేసి వదిలేయండి. దేవుడు వచ్చి అడిగితే లేదని చెప్పకూడదు, అలా చెప్తే పాపం. ఇదేంటి, నీకు జ్వరమే లేదు కదా? ఇంకా జ్వరం రాలేదు నీకు? కానీ ఒక్కసారి మనం ఒకటైతే గనక ఈ జ్వరం దగ్గర కూడా రాదు. కుదరదని మాత్రం అనుకో. మహారాణి లేవండి. కౌసల్య అక్క, మహారాణి ఇక్కడే కూర్చుంటావా లేదా నాతో పనిచేస్తావా? సరేలే, పూలని కోసుకొనిరా పో. తనకేమైంది? అరే మీరా, లేపు. కౌసల్య అక్క ఏమైంది? మీరా, ఒక్క నిమిషం ఉన్నాడు. మీరా, మీరా, మీరా.
మీరా 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 ఒకవేళ ఇది ప్రెగ్నెంట్గా ఉందా ఏంటో. షావుకార్ గారు, మీ దయ వల్ల మా జీవితంలో దీపావళి వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో బియ్యం నీళ్ళు అయిపోయాయి. మీరు తలుచుకుంటే నాకు ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి. పొలం పని, తవ్వే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాన్న ఇక్కడ చూడ్డానికి చాలా అందంగా ఉంది. నీ పేరేంటమ్మా? రుచి. రుచి. చాలా మంచి పేరే. మీ అక్కయ్యని మిస్ చేస్తున్నావా? చేస్తున్నావా? రారా వచ్చి కూర్చోదా. అరే శ్యామల్ తన దగ్గర చెప్పు, వచ్చి కూర్చో. ఈ పాప చూడటానికి చాలా అందంగా ఉంది. శ్యామ్లాల్, నీకు 2 కూతుర్లు మాత్రమే ఉన్నారా? చూసావా, నీకు లడ్డులాగా 2 కూతుర్లున్నారు. మరెందుకు నీకు పని కావాలని అడుగుతున్నావు? ఈ పాపను కూడా గుడికి పంపించచ్చు కదా. నీ 2 కూతుర్లు దేవుడికి సేవ చేస్తారు. ఏమంటావు? అక్కతోనే గుడిలో ఉండాలా? అవును. అప్పుడు జాలీగా ఉంటుంది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. సరేనా? గోవింద్, మామిడికాయలు వచ్చాయా? శ్యామ్లాల్ దగ్గర ఒక బాక్స్ ఇచ్చి పంపించు. అరే పక్కకొచ్చి కూర్చోమ్మా. దా. ఇలా కూర్చుంటేనే నాకు నచ్చుతుంది. ఈ మామిడికాయలు నీకోసమే. మాడి పండ మామిడికాయలు నీకు ఇష్టమా? ఎక్కువ. తీసుకొని తిను. అరే సరిగ్గా వచ్చి కూర్చోవమ్మా. రా. నీ సంతోషమే మా సంతోషం కూడా. ఒకళ్ళు దేవదాసిగా మారటం అనేది పూర్వీకపు పవిత్రత అని చెప్తున్నారు. ఈ పూర్వీకం ఎవరెవరికి చెందుతుంది అంటే నిజంగా ఎవరైతే దేవుడికి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. కానీ ఇది కొంతమంది మనుషులు స్వార్థంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటున్నారు. కానీ దేవదాసి అనే పేరుతో వాళ్ళ ఒంటిని ఇంకా మనసుని చిత్రవద చేసేస్తున్నారు. మన పూర్వీకపు పవిత్రతని నాశనం చేస్తున్నారు. ఇందులో మీరాను కూడా వదిలిపెట్టలేదు. ఇంకా ప్రతిరోజు ఈ చెత్తకి మధ్యలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంది. కౌశల్యక్క, ఎందుకు నీళ్ళు అందులో పోస్తున్నారు? నిన్న ఆ మాత్ర వేసుకోమని చెప్పాను కదా. ఎందుకు నువ్వు అది వేసుకోలేదు? మొదటి రోజే నీతో నేను ఆ విషయం చెప్పాను కదా. ఆయన విడిచి వెళ్ళిన తర్వాత ఈ మాత్ర నువ్వు వేసుకో. వేసుకోకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. అందరూ నేనేదో వాగుతున్నానని అనుకుంటున్నారు. చూడమ్మా, కొంచెం నొప్పిగానే ఉంటుంది, కానీ పొద్దున అంతా సర్దుకుంటుంది. అక్క, మీరేం చేస్తున్నారు? ఏంటిది? వద్దు. ఇది కషాయమే, తాగు. నాకొద్దు. అంతా సర్దుకుంటుందమ్మా. నన్ను తీసుకో. వదిలేండి. నాకొద్దు. కొంచెం తాగమ్మా. వద్దు. రేఖ, దీన్ని గట్టిగా పట్టుకో. కొంచెం తాగమ్మా. నువ్వు మంచి పిల్లవి కదా, నాకేం వద్దు. కొంచెం తాగమ్మా. వద్దు, నాకేం వద్దు. నన్ను వదలండి.
నేను ఇది తాగను. నేనేమైనా సరే ఈ పాపాన్ని చెయ్యను. వదలండి, నేనేం జరిగినా తాగను. నిన్ను పారిపోతావా? నీకేమైనా పిచ్చా? ఆ అమ్మ కాబోతున్నావా? అలాంటి సంతోషం అంతా మనలాంటి వాళ్ళకి ఉండకూడదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నీ మొహం మీద, నీ బిడ్డ మొహం మీద ఊసేస్తారు. అర్థమైందా? అరే, మీరేం చేస్తున్నారు? నువ్వు నన్ను ఎంతైనా తిట్టు, కానీ నీకు నేను మంచే చేస్తున్నాను. ప్రశాంతంగా ఉండు, అంతా సర్దుకుంటుంది. విశ్రాంతి తీసుకో. మీరా, నీకేం కాలేదు కదా? మీరా, నేను చాలా భయపడిపోయాను. నువ్వు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల పాయల్లాగా ఇబ్బంది పడతావేమో అనుకున్నాను. అందువల్ల నీ పని వదిలేశాను. పాయల్? పాయల్కి ఏమైంది చందు? చెప్పు, పాయల్కి ఏమైంది? మరుసటి రోజు ఉదయం నేను కౌసల్యక అక్కడికి వెళ్ళాం. మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పాయల్ అక్కడ చచ్చిపడి ఉంది. ఇక్కడే ఎక్కడో
ఎవరికీ తెలియకుండా తన్ని కాల్చిపడేశారు. చందు, అక్కడ శబ్దం ఏంటి? మీరా, ఈరోజు కొత్త దేవదాసి వస్తుంది. తనే అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. మాకి ఏం జరుగుతోందో అది ఇంకోళ్ళకి జరగకూడదు. రుచి రుచి రుచి, నేను చెప్పేది వినిపించడం లేదా? అక్క డాన్స్. రుచి, వెళ్ళండ్రా ఇక్కడి నుంచి. డాన్స్ ఆడాలని కోరికగా ఉందా? ఇక్కడేం చేస్తున్నావు? అరే మీరా, వదులు, మమ్మల్ని పోనివ్వు. దాన్ని వదలను. ఏమైంది మీరా? రుచి బానే ఉందా? అసలు రుచి ఇక్కడేం చేస్తుంది? తాను ఇక్కడెందుకు వచ్చింది? అరే ఏం లేదమ్మా, ఇద్దరు ఒకటిగా ఉంటే బాగుందమ్మా. దీంట్లో ఏంటమ్మా బాగుంది? నిప్పని తెలియకుంటే నన్ను కూడా తోచారు, ఇప్పుడు తను కూడా తోస్తారా? రుచి ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ పిచ్చా, మంచి భోజనం, మంచి బట్టలు, ఉండటానికి మంచి చోటు, ఇంకా దేవుడికి దేవదాసిగా ఉంటాం మనకి మర్యాదగా ఉంటుంది కదా. వదులు, తన్ని వదులు, ఏమండి? వదులు. వదలండి, వదలండి. వదలను. రుచి ఎక్కడికి రాదు. అమ్మాయిల తలరాత ఏంటో అది అంగీకరించాల్సిందే. గుడి లోపల ఏం జరిగినా పర్వాలేదు, కానీ గుడి బయట మర్యాద దొరుకుతుంది తనకి. రుచి అక్కడ బాగుంటుంది. లేదు, వదులు, నేను వదలను. వదలమంటున్నా రుచి కదా. ఎక్కడికి రాదు. వదులు. వదలండి. రుచి, రుచి రమ్మన్నా రాదు. కదా. ఆపండి, మర్యాదగా అందరూ ఆపేయండి. ఏం చేస్తున్నావు మీరా? నువ్వు మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు. అతను ఆకాశంలో ఉన్న దేవుడు కావచ్చు, కానీ నేను ఈ ఊర్లో ఉన్న దేవుడిని నేనే. దేవుడే దానికి దారి చూపించాడు. ఇక దేవుడే రుచిని దేవదాసి అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక దేవుడికి కావాల్సింది ఈ అమ్మాయి చేస్తుంది. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దాన్ని తలుచుకొని మీ అక్క ఈర్షపడుతుంది. మీరా, వదులు, వదులు, నా మాట విను, వదులు. చెప్పేది విను మీరా. నిన్ను మూర్ఖురాలివి. కౌసల్య, తీసుకెళ్దాన్ని. రా, రమ్మంటున్నాను కదా, రా, చెప్తాను, నీ సంగతి చూసుకుంటాను. అమ్మా, అమ్మ నాన్న తలుపు తీయండి. నాకు జరిగే అన్యాయం రుచికి జరగకూడదు. తలుపు తెరమని చెప్తున్నాను కదా, తెరవండి. రుచి, రుచి నీకేం కాలేదు కదా? దేవదాస్ అవ్వాలని లేదక్క. నాన్నకి చెప్తే నన్ను బాగా కొట్టేశారు. కిటికీలోంచి దూకేసి వచ్చేసాను. ఎవరు నిన్ను బలవంతంగా ఏం చేయలేరు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. పద. మీరా, మీరిద్దరు ఇక్కడి నుంచి పారిపోవాలా? ఇక్కడ నుంచి వేరే ఒక గుడికి మేము చాలా వస్తువులు పంపించబోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేసేయండి. ఆ గుడికి వెళ్లే దారిలో మిమ్మల్ని నేను అక్కడ దింపేస్తాను. కానీ మేము అందరినీ తప్పించుకొని ఎలా వెళ్ళేది? మీరవన్నీ బాధపడమాకండి, మాకు వదిలేయండి. ఈ గుడిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మాకు బాగా తెలుసు. మీరెందుకు మాకు సహాయం చేస్తున్నారు? చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఈ ఇల్లు మనకొక గుడిలాగా ఉండింది. నాకు తెలుసు, ఈ గుడిలో ఉన్న 4 గోడలు తప్ప ఎక్కడ బ్రతకలేను. కానీ మీ ఇద్దరు చాలా చిన్నపిల్లలు, మీరు బాగా బ్రతకాలి. మనకి తెలియదు ఇక్కడ ఉంటే మీకు ఏదైనా కావచ్చు. సరే, మీరు బయలుదేరాలి. పదండి, రండి, త్వరగా పదండి త్వరగా ఇక్కడ నుంచి. మీరా, రుచి, మీరా. మన ఇద్దరు కూతుర్లు ఎక్కడికి కనపడలేదండి. వెళ్ళేటో తెలియట్లేదు. ఓరి దేవుడా, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. సరే అండి. రుచి, ఒక విధంగా రుచి, మీరా ఈ కాలం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ సొసైటీలో ఇంతవరకు చాలా మంది ఆడవారు దేవదాసిలాగే జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు ఆడవారిని తప్పుడు దారిలోనే నడిపిస్తున్నారు. ఇలాగే ఇక్కడ జరుగుతున్నది మనం అడ్డుకోవాలంటే మనం అందరం ఏకమైపోయి ఇలాంటి ఘోరాలన్నీ ఎదిరించి మన గొంతు లేపాలి.
నేను మీ గిరీష్ జయన్ని. క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. రేపు మరో కొత్త ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అలర్ట్గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.